నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ మీనా బాలు రోహిణి మనోజ్ అలాగే శృతి రవి బెస్ట్ కపుల్స్లో పాల్గొంటారు. అప్పుడు జడ్జెస్ మనోజ్ అలాగే రోహిణి మీరిద్దరూ చాలా బాగా చదువుకున్నాము, మనమే ఇద్దరం ఎలాగైనా బెస్ట్ కపుల్స్లో ప్రైజ్ మనీ గెలవాలని మీరు అనుకున్నారు, కానీ మీరిద్దరు మాత్రం భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఏ నిజాలు దాచుకోకూడదు, ఏ దాపరికాలు కూడా ఉండకూడదు అనేసి చెప్తారు. అలాగే శృతి రవిని జడ్జెస్ మీరిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, ఇక్కడ స్టేజ్ మీద కూడా కొట్టుకున్నారు అంటే తిట్టుకున్నారు, కాబట్టి మీరిద్దరూ ఎప్పుడైనా ప్రేమికుల్లాగే ఉంటారు, ఇంకా మీరు భార్యాభర్తల్లాగా లేరు, కానీ మీరు మాత్రం భార్యాభర్తలుగా సక్సెస్ అవుతారు అనేసి జడ్జులు చెప్తారు. అలాగే బాలు మీనాని కూడా చెప్తారు, వాళ్ళు మీరు చాలా బాగా అండర్స్టాండ్ ఉంది మీ వైఫ్ అండ్ హస్బెండ్లో భార్యాభర్తలలో, అలాగే మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు, మీరు అందరికీ ఆదర్శంగా ఉన్నారు, చాలా మంచి జంట మీది. మీరు అప్పుడు బాలుకి ఒకసారి మీనా ఒక గేమ్లో తను వెనుకబడుతుంటే బాలు తనని ఎంకరేజ్ చేసి తనని ముందుకు రానిచ్చాడు, అలా ఉండాలి భార్యాభర్తలు, ఎప్పుడైనా భార్యకి సపోర్టుగా భర్త ఉండాలి, అలా ఉంటేనే భార్య కూడా ఏదైనా సాధించవచ్చు అనేసి చెప్తారు. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత జడ్జెస్ ఇప్పుడు విన్నర్ని అనౌన్స్ చేస్తామనేసి అంటారు. అప్పుడు బాలు మీననే విన్నర్ బెస్ట్ కపుల్ అనేసి అంటారు అని వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత బాలుని మాట్లాడమంటారు. అప్పుడు బాలు ఈ కాంపిటీషన్ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, అలాగే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కాంపిటీషన్లో పాల్గొన్నారు, మెయిన్గా మా ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడ చాలా సరదాగా బాగా ఎంజాయ్ చేశారు, అందులో నాకు ఈ గిఫ్ట్ ప్రైజ్ మనీ వచ్చిన దానికంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నాం అందరం కలిసి అనేసి చెప్తారు. తర్వాత ప్రభావతి సత్యం కామాక్షి ఇంటి దగ్గర ఉంటారు. అప్పుడు రోహిణి మనోజ్ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రభావతి హారతి ప్లేట్ పట్టుకొని బయటికి వస్తుంది. వచ్చి ఏది ప్రైజ్ మనీ ₹1,00,000 ఇవ్వి అనేసి అంటుంది. అప్పుడు రోహిణి మాకు రాలేదు అత్తయ్య అంటుంది. అప్పుడు ప్రభావతి షాక్ అయిపోతుంది. అంతే మీకు రాలేదా, అయితే రవి శృతికే వచ్చాయనేసి వాళ్ళని అడుగుతుంది. అప్పుడు రవి శృతి మాకెందుకు వచ్చాయి డబ్బులు, మాకు రాలేదు, అయినా ప్రైజ్ మనీ రాని వాళ్లకు హారతి ఇవ్వడం ఏంటి అనేసి శృతి అంటుంది. మరి ఎవరికి వచ్చింది ప్రైజ్ అనేసి ప్రభావతి అలాగే సైలెంట్గా ఉంటుంది. అప్పుడే మీనా వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లి వస్తుంది. వచ్చేసరికి మీరెందుకు వచ్చారనేసి ప్రభావతి అంటుంది. అప్పుడు మీనా వాళ్ళ అమ్మ అన్నయ్య గారు మీనా బాలుకే బెస్ట్ కపుల్స్గా ప్రైజ్ మనీ వచ్చిందంట అనేసరికి ప్రభావతి షాక్ అయిపోతుంది. అప్పుడే మీనా అలాగే బాలు ఇద్దరు ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీనా వాళ్ళ అమ్మ దండలు తీసుకొస్తే ఆ దండలను మీనా బాలు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ప్రభావతిని హారతి ఏమంటాడు సత్యం. అప్పుడు నేను ఇవ్వను అంటుంది. అప్పుడు ప్రభావతిని సత్యం నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వు అనేసి అంటాడు. అప్పుడు హారతి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత బెస్ట్ కపుల్స్ వచ్చినందుకు అసలు మీకెలా వచ్చిందిరా మనోజ్, మీకు రోహిణికి వస్తుంది అనుకున్నా అని ప్రభావతి అంటుంది. కానీ వాళ్ళకే ఇచ్చారమ్మా అనేసి మనోజ్ అంటాడు. హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత మనోజ్ అయినా వీళ్ళకి బెస్ట్ కపుల్స్ వచ్చింది, వీళ్ళిద్దరైనా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అనేసి అంటాడు. అప్పుడు బాలు అయినా గొడవలు పనే వాళ్ళ దగ్గరనే దాపరికాలు ఉండవు, భార్యాభర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోతారు, అసలే గొడవని పట్టని వాళ్ళ దగ్గరనే దాపరికాలు ఉండి వాళ్ళే ఏదో ఒకరి భార్యాభర్తలు ఇద్దరు దాచి ఉంచే రహస్యాలు ఉంటాయి అనేసి అంటాడు. తర్వాత ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి అంటే నువ్వు అలాగే మనోజ్ ఎప్పుడు గొడవ పడరు, అంటే నువ్వేమైనా దాస్తున్నావా మనోజ్ దగ్గర అనేసరికి రోహిణి షాక్ అయిపోతుంది, అత్తయ్య ఏంటి ఇలా అడుగుతుందని.